శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 7వ ఉపన్యాసం మానవుడి అత్యంత విశిష్టమైన సాహసకృత్యం ఇవాళ మనం వినబోతున్నాం. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 29, 1940న వీరు ఈ ఉపన్యాసం ఇచ్చారు. జీవితం అనేది మనం ఊహించగల అత్యంత విశిష్టమైన సాహసకృత్యం. కొంతమంది జీవితాలు ఏ విధమైన ఆసక్తి, ఉత్తేజం లేకుండా ఉన్నప్పటికీ ఇంకొందరి జీవితాలు అసాధారణమైన అనుభవాలతో నిండి ఉంటాయి. ఆత్మహత్య చేసుకుందామని 32 సార్లు ప్రయత్నించిన వ్యక్తిని గురించి నేను విన్నాను. ప్రతిసారి అతను చావకుండా ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉండేది. ఈ భూమి మీద ఇప్పుడున్న అందరి జీవితాల గురించి, ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన అందరి గురించి, ఇక ముందు పుట్టబోయే అందరి గురించి తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అది దేవుడి శక్తి. యేసు అన్నాడు, 2 పిచుకలు ఒక ఫార్తింగ్కి అంటే ఒక నాణ్యానికి అమ్ముడు పోలేదా? అందులో ఒకటి దేవుడికి తెలియకుండా భూమి మీదకి పడదు కదా. ఇది మత్తయి 10.29 బైబిల్లో నుండి ఈ కొటేషన్. అందరు మానవుల అన్ని జీవితాల అనుభవాలు దేవుడి జ్ఞాపకంలో ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని గురించి ఎరిగిన చైతన్యాన్ని ఊహించడమే కష్టం. అయినప్పటికీ పరమాత్మ తత్వాన్ని విచారించటమే ఈ ప్రపంచంలో అతి విశిష్టమైన సాహస కృత్యం. ఈ క్షణంలో నా ఆధ్యాత్మిక నేత్రం ముందు కనబడుతున్న దాన్ని గురించి మీకు చెప్తాను. ఈ ఆధ్యాత్మిక నేత్రం అన్నదాని గురించి ఫుట్నోట్లో ఇలా రాశారు: అంతర్జ్ఞానపు దూరదర్శకమైన చూపు, గాఢమైన ధ్యానంలో ఒంటి కన్ను లేదా ఆధ్యాత్మిక నేత్రం నుదుటి మధ్య భాగంలో కనబడుతుంది. ఎడతెగని దైవ చైతన్యంలో జీవించే గొప్ప యోగులు ధ్యానం చేస్తున్నా లేదా మామూలు రోజువారీ పనులు నిర్వర్తిస్తున్నా ఈ నేత్రాన్ని చూస్తూనే ఉండగలరు. సత్యాలు ఊహల కన్నా గొప్పవి, అవి నిజమైనవి. అయినా వాటికి మూలం భగవంతుడి మనస్సులోని ఒక ఆలోచన. ఉదాహరణకు చెప్పాలంటే అన్ని రకాలైన వివిధ అణుపదార్థ రూపాలన్నీ రూపుదాల్చిన భగవంతుడి ఆలోచనలే. వాటిని తిరిగి ఆలోచనలుగా మార్చవచ్చు. ఆ ఆలోచనలను తిరిగి ఘనీభవింపజేసి వస్తువులుగా మార్చవచ్చు. మనిషికి కూడా భావాలను పుట్టించగల శక్తి ఉంది. కానీ అతడి మనఃకల్పనాశక్తి అంత బలమైనది కాదు. అతడి కల్పనాశక్తి కనుక తగినంత శక్తివంతమైతే మానవుడు భౌతిక వస్తువులను భూమి మీద సృష్టించగలడు. దీనికి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది: యేసు తన లోపల ఉన్న దేవుడి ఉనికిని అనుభూతం చేసుకున్న వారికి ఉండే దివ్యశక్తిని గురించి ఇలా అన్నాడు: నమ్మండి, నేను నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి నాలో ఉన్నాడు. నేను చెబుతున్నాను, ఎవరైతే నన్ను నమ్ముతారో నేను చేయగలిగే పనులన్నింటినీ వాళ్ళు కూడా చేస్తారు. తను చేయగలిగిన వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. యోహాను 14.11-12. ఏ సృజనాత్మక శక్తి ద్వారా దేవుడు ఆలోచించి తన మానసిక సృష్టిని ఘనీభవింపజేసి ప్రపంచంగా చేస్తాడో అదే సృజనాత్మక శక్తి మానవుడిలో అంతర్గతంగా ఉంది. కానీ తన ఆలోచనలను వాస్తవమయ్యేలా చేయడం
మానవుడికి అసాధ్యంగా ఉంది. ఎందుకంటే అతడు భగవంతుడు తనకు ఇచ్చిన దివ్యమైన ఆలోచనా శక్తిని, ఉచితంగా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. మనం దేవుడి చైతన్యాన్ని గురించి ఊహించటానికి ప్రయత్నించినప్పుడు ఆయన అన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకోగలడు అని ఆశ్చర్యపడతాం. ఎందుకంటే మనం ప్రతిదీ మన సొంత మానసిక సామర్థ్య స్థాయిని బట్టి విచారిస్తాం. మన సొంత అనుభవాల ఆధారంగా మనం అవగాహన చేసుకుంటాం. జ్ఞాపక శక్తి ఎక్కువ లేని వ్యక్తి ఇతరులకు కూడా తనలాగే జ్ఞాపక శక్తి తక్కువ అని అనుకుంటాడు. అయినప్పటికీ కొంతమందికి బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. వాళ్ళు మొత్తం పుస్తకాన్ని అప్పజెప్పగలరు. బహుశా మీరు ఏ విధంగా కొన్ని వాక్యాలు గుర్తుపెట్టుకోగలరో ఆ విధంగా. మతిమరుపు ఉన్న వాళ్ళకి ఇతరులు చక్కగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలరంటే నమ్మడం కష్టంగా అనిపిస్తుంది. నగల వ్యాపారి తన నగలను గుర్తుపెట్టుకుంటాడు. అకౌంటెంట్ తన పుస్తకంలో అంకెలు గుర్తుపెట్టుకుంటాడు. అదేవిధంగా దేవుడు ఈ విశ్వంలో తను సృష్టి చేసిన ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. సర్వశక్తిమంతమైన తన శక్తితో ఆయన వెంటనే ప్రతి సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోగలడు. జరిగింది గుర్తుపెట్టుకోవడానికి దేవుడికి పరిమితులున్న భౌతికమైన మెదడు అవసరం లేదు. పరిమితులెరగని ఆయన చైతన్యం అన్నింటినీ ఎరిగినది. జ్ఞాపకం, దాని పుట్టుక, శక్తి. జ్ఞాపకం ఒక అద్భుతమైన శక్తి. మానవుడి జ్ఞాపక శక్తి భగవంతుడి అద్భుతమైన జ్ఞాపక శక్తి నుంచి వస్తుంది. ఉదాహరణకి, మీరు పుట్టినప్పటి నుంచి చూసిన అన్ని సినిమాల గురించి నేను అడిగితే మీరు చెప్పలేరు. కానీ ఆ సినిమాల్లో ఒకటి మీకు నేను మళ్ళా చూపిస్తే వెంటనే మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. దివ్యమైన జ్ఞాపక శక్తి అంతర్గతంగా మీలో ఎప్పుడూ అక్కడే ఉంది. తను పొందిన అనుభవాలను ఎప్పుడూ గుర్తుపడుతూ, మీరు మొదటి సన్నివేశం చూడగానే మొత్తం కథంతా మీకు గుర్తొస్తుంది. అరే, ఈ సినిమా నేను ఇంతకుముందు చూశానే అని మీరంటారు. సినిమా ఎలా సుఖాంతమైందో నాకు తెలుసు. ఏళ్ల క్రితం చూసిన సినిమాను ప్రతి వివరంతో సహా మనం ఎలా గుర్తుంచుకోగలం? ఎలాగంటే జరిగినవన్నీ మీ మెదడులో నమోదై ఉన్నాయి. మీరు మీ దృష్టి అనే సూదిని ఒక ప్రత్యేకమైన అనుభవం అనే రికార్డు మీద పెట్టగానే మీ జ్ఞాపక శక్తి ఆ అనుభూతిని గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. మీరు కిందటి గురువారం మనం కలుసుకున్నప్పుడు ఎక్కడ కూర్చున్నారు అని నేను అడిగితే మీరు ఆ విషయం చెప్పగలరు. అంతేకాదు, ఇంకా ఇతర సంగతులు కూడా మీకు గుర్తుకు రావడం మొదలు పెడతాయి. నేను ఏం చెప్పాను అని నేను మిమ్మల్ని అడిగితే నా మాటలు మీ మనస్సులోకి రావడం మొదలవుతుంది. జ్ఞాపకానికి ఉన్న అంతర్గత శక్తి దేవుడి నుంచి వస్తుంది. అది పరిపూర్ణమైనది. అది ఎప్పుడూ మరచిపోదు. సాధారణ మనిషి జ్ఞాపక శక్తి ఒక సమయంలో జరిగిన అన్ని అనుభవాలను తన చేతనలో పట్టి ఉంచలేదు. కానీ లోపల ఉన్న దివ్య జ్ఞాపక శక్తి అన్ని విషయాలను ఒకేసారిగా శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి జ్ఞాపక శక్తి ఎక్కువ తక్కువ అనేది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్న సంగతి. నాకు మతిమరుపు ఎక్కువ అని మీకు మీరు విశ్వసించారు, అందుకే మీకు జ్ఞాపక శక్తి తక్కువ. ఏది ఏమైనా ఇటువంటి నమ్మకం నుంచి వ్యతిరేకమైన దానికి మారడం అంత సులువు కాదు. మీ జ్ఞాపక శక్తి అనేది వాస్తవానికి రూపుదాల్చిన అన్నింటినీ గుర్తు చేసుకోగల దేవుడి దివ్య జ్ఞాపక శక్తి అని మిమ్మల్ని మీరు నచ్చచెప్పుకోవడానికి ఎంతో ప్రయత్నం అవసరం. అతి గొప్ప మానవ జ్ఞాపక శక్తి కూడా అపరిమితమైన దైవ చైతన్యం నుంచి అప్పు తెచ్చుకున్నదే.
దైవ చైతన్యంలో అందరూ మానవుల ఇంకా ఇతర జీవరూపాల సాహసాలన్నీ నమోదై ఉన్నాయి. సృష్టి దేవుడు మానవుడు ఇద్దరూ చేస్తున్న సాహసకృత్యం. దేవుడి సృష్టి కథ చాలా ఆశ్చర్యకరమైనది. భూమి మీద ఉన్న ఈ జీవాలన్నింటినీ ఆయన ఏ విధంగా తీసుకొచ్చాడు? ఆయన తెర వెనకే ఉంటూ తనలోని మన నిజమైన ఉనికికి మనను తీసుకురావడానికి ఏ విధంగా పనిచేస్తున్నాడు అన్నది దేవుడి సృష్టి అనే విశ్వసాహస కృత్యాన్ని, అందులో సూక్ష్మంగా పెనవేసుకొని ఉన్న లెక్కలేనన్ని మానవ జీవిత సాహసాలను ఒక్కొక్క దాన్నే వర్ణించటం మానవుడి భాషకు ఇంచుమించు అసాధ్యం. సగటున సాధారణ మానవులు 60 ఏళ్ళు జీవిస్తారని, మొసళ్ళు 60 నుంచి 100 ఏళ్ల దాకా జీవిస్తాయని మనం కనుక్కున్నాం. చేవమాను అంటే రెడ్వుడ్ 2000 ఏళ్ళు జీవిస్తుంది. కుక్క కేవలం 14 ఏళ్ళు, గుర్రం 36 సంవత్సరాలు జీవిస్తాయి. దీని నుంచి స్పష్టమైనది ఏమిటంటే ఎవరో దేవుడు వీటి ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది మహాయోగులు 100ల సంవత్సరాలు జీవిస్తున్నారని మనం విన్నాం. ఇక్కడ ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది: విశ్వమాయా స్వప్నం నుంచి మేలుకొన్న గొప్ప సాధువులు ఈ ప్రపంచమనేది దివ్య మనస్సులో ఉన్న ఒక భావన అని, ఈ శరీరం రూపుగట్టిన లేదా ఘనీభవించిన శక్తి అని సాక్షాత్కరించుకొని తమ శరీరంతో తాము కోరిన విధంగా చేయగలరు. భౌతిక శాస్త్రవేత్తలు స్థూల ద్రవ్యం గడ్డకట్టిన శక్తి కంటే వేరే ఏం కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నప్పటికీ సాక్షాత్కారం పొందిన గురువులు భౌతిక పదార్థాన్ని నియంత్రించడం అనే రంగంలో సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా పయనించారు. ఇది ఒక యోగి ఆత్మకథ 31వ అధ్యాయంలో వివరించబడి ఉన్నది. మహావతార బాబాజీ 100ల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. మహావతార బాబాజీ గురించి కూడా ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది: మహావతారం అనగా గొప్ప లేదా దివ్య అవతారం. బాబాజీ పూజ్యులైన తండ్రి. వీరు లాహిరీ మహాశయుల గురువు. లాహిరీ మహాశయులు శ్రీ యుక్తేశ్వర్ గారి గురువు. శ్రీ యుక్తేశ్వర్ గారు పరమహంస యోగానంద గారి గురువు. బాబాజీ మహనీయమైన జీవితం గురించి, శక్తుల గురించి ఒక యోగి ఆత్మకథలో వివరించారు. మహావతార బాబాజీ 100ల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. పరిపూర్ణ యవ్వనంతో ఆయన శరీరంలో ఇంకా ఉన్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. త్రైలింగ స్వాముల వారు 300 ఏళ్ల పైబడి జీవించారు. నిజం కల్పన కన్నా ఎంతో మనోహరంగా ఉంటుంది. త్రైలింగ స్వాముల వారి గురించి ఫుట్నోట్లో ఈ విధంగా రాసి ఉంది: అసామాన్యమైన వయస్సుతో పాటు త్రైలింగ స్వామి వారు తాము చేసిన అనేక అద్భుతాలకు పేరెన్నిక కన్నారు. ఆయన తినడం అరుదైనప్పటికీ సుమారు 300 పౌండ్ల బరువు ఉండేవారు. తరచుగా గంగానది నీళ్ల మీద రోజుల తరబడి ధ్యానం చేస్తుండేవారు, లేదా అప్పుడప్పుడు దాని అలల కింద దాక్కొని చాలా కాలం ధ్యానం చేసేవారు. ఎండలతో మండిపోతున్న బండల మీద సూర్యకిరణాల కింద నిశ్చలంగా కూర్చుని మణికర్ణికా ఘాట్ దగ్గర ఆయన తరచుగా కనపడేవారు. ప్రకృతి నియమాలను లెక్క చేయకపోవడం అనే ఆయన అలవాటు భగవంతుడితో ఏకత్వమే అన్నింటికన్నా గొప్ప నియమం అని వారిని చూసిన వారికి ఎప్పుడూ గుర్తు చేసేది. అనుకూలమైన పరిస్థితుల్లో వీర్యం వృధా కాకుండా ఉన్నప్పుడు చక్కని ఆహారం, సరైన ఆలోచన విధానం ఉన్నప్పుడు, ఇది అనుకూలమైన పరిస్థితుల్లో అనగా మానవ శరీరం ఎల్లకాలం మనుగడ సాగించే అవకాశం ఉందని మనం ఊహించవచ్చు. కానీ శరీరం మీద ఉండే ఒత్తిళ్ళు చాలా ఎక్కువ.
ఒక ఎలుక బోనులో చిక్కుబడినప్పుడు దాని గుండె మామూలుగా కొట్టుకునే దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఈ వీర్యం వృధా కాకుండా ఉన్నప్పుడు అన్నదానికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాశారు. శక్తి సారం లేదా వీర్యం ఎంతో ఎక్కువ ప్రాణం కేంద్రీకృతమై ఉంటుంది. దాన్ని వృధా చేయకుంటే ఆ శక్తిని శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, మానసిక శక్తిని, సృజనాత్మకతను, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించటానికి ఉపయోగించవచ్చు. ఒక ఎలుక బోనులో చిక్కుబడినప్పుడు దాని గుండె మామూలుగా కొట్టుకునే దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. మీరు బిల్లులు కట్టలేని స్థితిలో మీ గుండె పరిస్థితి అదే. కలత దాని సుంకాన్ని అది తీసుకుంటుంది. ఇంకా ఇతర విధాలైన ఒత్తిళ్లు ఉన్నాయి. చికాగో పోలీస్ కమిషనర్ వివిధ పరికరాలతో నగరంలో శబ్దాలను తగ్గించగలిగితే పౌరులు మరో 10 ఏళ్ళు ఎక్కువ జీవించగలరని రుజువు చేశారని నాతో ఎవరో చెప్పారు. అయినప్పటికీ మనం ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. కేవలం తినడానికి, తాగడానికి, ఖుషీ చేయడానికి, ఇంకా నిద్రపోవడంలో గడిపే వాళ్ళకి మానవ జీవితపు అద్భుతాల గురించి అవగాహన లేదు. గర్భధారణ సమయంలో మాతృగర్భంలోకి వెళ్ళడానికి ఆత్మపడే వేదనతో సాహసం మొదలవుతుంది. సూక్ష్మలోకంలో లక్షలాది ఆత్మలు భూమికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. సూక్ష్మలోకం గురించి ఫుట్ నోట్లో ఈ విధంగా అన్నారు. నా తండ్రి రాజ్యంలో ఎన్నో భవనాలున్నాయి. యోహాన్ 14.2 బైబిల్. ఉన్నతమైన తక్కువ స్థాయి సూక్ష్మలోకాలు ప్రాణాణువులతో కూడిన సూక్ష్మమైన వెలుగు శక్తులతో తయారై భౌతిక శరీర మరణం తర్వాత ఆత్మలు వెళ్ళే స్వర్గం లేదా నరకం అనేవి నిర్దిష్టమైన కర్మను అనుసరించి అవి అక్కడ ఉండే సమయం ఉంటుంది. ఒకరికి తీరని ప్రాపంచిక కోరికలు లేదా భూలోకపు కర్మ, ఇంకా పూర్తి కాని ప్రారబ్ధ కర్మలు ఉన్నంత వరకు భగవంతుడి దగ్గరకు తిరిగి వెళ్ళడానికి ముందుగా అతడు భూమి మీద మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉండాలి. కనుక సూక్ష్మలోకంలో లక్షలాది ఆత్మలు భూమికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అండం, వీర్యం కలిసే గర్భధారణ సమయంలో ప్రవేశించటానికి సాధువు కానీ పాపి కానీ మీరు చివరిగా విముక్తిని పొందనంత వరకు భూమి మీద మళ్ళీ పుట్టాలనే గొప్ప కోరిక ఉంటుంది. గర్భధారణ జరిగే సమయంలో ఈథర్ ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. వీర్యం, అండం కలిసే సమయంలో ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. గర్భాశయంలోకి చేరడానికి మీరు పోరాడాలి. మీరే కాదు, అనేక ఆత్మలు లోపల ప్రవేశించటానికి హడావిడి పడతాయి. ఆ విధంగా నెగ్గిన వారు మీరు నేనును. అదేమంత తేలికైన విజయం కాదు. మానవుడి అత్యంత విశిష్టమైన సాహసకృత్యం అనే ఉపన్యాసంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుతున్నాం.